వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది IASల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి. మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి పోలీసుల గౌరవ వందనం సమర్పణ పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్. సీఎం రేవంత్ ప్రభుత్వ అసెంబ్లీ సమావేశాలు బుల్డోజ్ సమావేశాన్ని తలపించాయి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, పాల్గొన్న ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కోవా లక్ష్మి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నేత డి శ్రీనివాస్ సేవలు చిరస్మరణీయం. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో డిఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసినట్లు మేయర్ నీతూ కిరణ్ ప్రకటన. ధరణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి. హైదరాబాద్లోని CCLA కార్యాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో CCLA కమిషనర్ నవీన్ మిఠల్. ప్రతి మహిళ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి చెందాలి. కామారెడ్డిలో అధికారులతో స్వచ్ఛదనం పచ్చదనంపై అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. MRPS వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం. జిల్లాలో 2వ రోజు సంబరాలు నిర్వహించిన MRPS నాయకులు. పీఎం మోడీ శంకుస్థాపన చేసి 8 నెలలు గడిచినా నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయలేరేమి? న్యూఢిల్లీలో రాజ్యసభలో ఎంపీ KR సురేష్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారితో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమావేశం. రాష్ట్రంలో 8 మంది IASలకు బదిలీ జరిగింది. ఈ మేర చీఫ్ సెక్రటరీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. IAS అధికారి వికాస్ రాజ్ను రవాణా R&B ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. అలాగే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా ఉన్న శ్రీదేవిని ఎస్సీ డెవలప్మెంట్ కమిషనర్గా, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా రిజ్వీకి అదనపు బాధ్యతలను అప్పగించారు. విపత్తుల నిర్వహణ సంయుక్త కార్యదర్శి హరీష్కు అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. ఉదయ్ కుమార్ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా, ప్రియాంకకు పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా, చంద్రశేఖర్ రెడ్డిని HACA MD, శ్రీనివాస్ మార్క్ఫెడ్ MDగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పార్థసారథికి నిజామాబాద్లో కలెక్టర్ అధికారులు ఘన స్వాగతం పలికారు. నగరంలోని R&B గెస్ట్ హౌస్లో రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథి నిజామాబాద్కు రావడంతో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ZPCO మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు బుల్డోజ్ సమావేశాల్లాగా మారాయని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్లోని అసెంబ్లీ మీడియా హాల్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైడి కౌశిక్ రెడ్డి, కోవా లక్ష్మి మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బుల్డోజ్ సమావేశాలుగా మార్చిందన్నారు. ప్రశ్నోత్తరాల సమయం ఒక్కరోజే పెట్టారని 0 అవర్ ఎత్తేశారన్నారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కారన్నారు. డిమాండ్లపై 2 రోజులే చర్చ జరిపారన్నారు. నాకు ఆర్ఎన్బి పద్దులపై మాట్లాడే అవకాశం రాలేదన్నారు. ద్రవ్య వినిమయ బిల్లు పూర్తి స్థాయి చర్చ లేకుండా ఆమోదించుకున్నారని, అసలు విప్పులు ప్రతిపక్ష సభ్యులతో మాట్లాడిందే లేదన్నారు. రేవంత్ది ప్రజాపాలన కాదు, ప్రతిపక్షాలపై పంజా విసిరే పాలన అని ఈ బడ్జెట్ సమావేశాలు నిరూపించాయన్నారు. రేవంత్ వికృత చేష్టలు ఆయన 7 నెలల పాలనలోనే బయటకు వచ్చాయన్నారు. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ తన 20 ఏండ్ల ఎమ్మెల్యే జీవితంలో ఇంత అధ్వాన్నపు సభ చూడలేదన్నారు. రేవంత్ రెడ్డి సభానాయకుడిగా కాకుండా ఆటవిక రాజ్యానికి రాజులా వ్యవహరించాడన్నారు. గత ప్రభుత్వం మీద ఏడుపు, కేసీఆర్ మీద తిట్ల దండకం కోసం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నట్టున్నాయన్నారు. మా సభ్యులు బాగా మాట్లాడుతున్నప్పుడల్లా తప్పుడు పత్రాలతో సీఎం సభకు వచ్చి చర్చను పక్కదారి పట్టించారన్నారు. ప్రజా సమస్యల చర్చకే అసెంబ్లీ సమావేశాలు జరగాలని, అలా జరగలేదని, ఎన్నికలప్పుడు గ్యారంటీలని చెప్పి రేవంత్ అధికారంలోకి వచ్చారని బడ్జెట్లో ఆ ఊసే లేదన్నారు. చేయూత పేరిట ఇస్తామన్న 4000 పెన్షన్ ఊసే లేదని, మహాలక్ష్మి కింద ఇస్తామన్న 2500 రూపాయల ప్రస్తావన లేదని, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ప్రస్తావన లేదని, రైతు భరోసా లేదు, జాబ్ క్యాలెండర్లో జాబ్ల సంఖ్య లేదు, గ్యారంటీల గురించి నిలదీస్తే మమ్మల్ని 2 సార్లు మార్షల్తో బయటకు ఎత్తి పడవేశారన్నారు. అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎంల అబద్ధాలకు లెక్కే లేదన్నారు. 30,000 ఉద్యోగాలు ఇచ్చామని సీఎం నిండు సభలో అబద్ధాలాడారన్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండానే ఉద్యోగాలు ఇవ్వడం ఎలా సాధ్యమో మేధావులు ఆలోచించాలన్నారు. పంజాబ్లో రైతులకు కేసీఆర్ సాయం చేస్తుంటే తప్పుబట్టావు. ఈరోజు వాయనాడుకు ఎందుకు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు పంపుతున్నావు రేవంత్ రెడ్డి అని అపరిచితుడయ్యావా అని ప్రశ్నించారు. ఈ అసెంబ్లీ సమావేశాలతో ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి జరగలేదని, కనీసం వచ్చే సమావేశాల్లోనైనా బాగా నడపండని స్పీకర్ ఇందుకు చొరవ చూపాలన్నారు. మైక్ ఎందుకు కట్ చేశారండి నిరసన తెలిపితే మార్షల్స్ పెట్టి ఎత్తి బయట పడిస్తారు. 2 సార్లు మార్షల్స్ ఎత్తి పెట్టి బయట పడిస్తారు. ఇంత చాలా నియంతృత్వమైన రకంగా ఇవాళ ఈ బడ్జెట్ సమావేశాలు జరిపినారు. రేవంత్ రెడ్డి గారిది ప్రజాపాలన కాదు, ప్రతిపక్షాలపై పంజా పాలనగా ఆయన నిరూపించుకున్నాడు. ఆయన వికృత రూపం ఈ 7 నెలల్లో ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎట్లా ఉంది అంటే అరచేతిలో వైకుంఠం చూపెట్టి యావత్ తెలంగాణ ప్రజల కళ్లల్లో కారం కొట్టిందన్నారు. ఇందిరమ్మ రాజ్యస్థాపన అంటూ ప్రజలను నయవంచనకు గురి చేసిందని, కాంగ్రెస్ గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు ఈ బడ్జెట్ వల్ల ఒరిగిందేమీ లేదని ధన్పాల్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు పదే పదే ఇందిరమ్మ రాజ్యస్థాపన అంటే 1975లో ఇందిరమ్మ పాలనలో తీసుకొచ్చిన ఎమర్జెన్సీ తెలంగాణలో తెస్తారేమో అని అనుమానం వస్తుందని, రాష్ట్ర పరిస్థితులు చూస్తే గత ప్రభుత్వమే అప్పుల కుప్ప చేసిందంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదే తోవలో పోతుందని, చివరికి ఆర్థిక సంక్షోభం ఈ రాష్ట్రంలో వస్తుందా అని భయమేస్తుందన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని, రోజురోజుకి ఆడబిడ్డలపైన అత్యాచారాలు, ప్రశ్నిస్తే నిర్బంధాలు, డ్రగ్స్కి అడ్డాగా తెలంగాణ మారుతుందని, ఇక రాజకీయ పరిస్థితులు చూస్తే మన ముఖ్యమంత్రి పులితోలు కప్పుకున్న మేకలా ఉందని, ఎప్పుడు ముఖ్యమంత్రి సీటు పోతుందనే భయంలో ఉన్నారని, వీటన్నింటినీ చూస్తే కాంగ్రెస్ వాళ్ళు చెప్పే ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన వస్తదా అని అనుమానం కలుగుతుందన్నారు. 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలతో అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో అమలు చేస్తానన్న హామీలకు పెద్ద గాడిద గుడ్డు పెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. రేవంత్ సర్కార్ తన పార్టీలో ఉన్న రాజకీయ నిరుద్యోగులకు మాత్రం కులానికో కార్పొరేషన్ పెట్టి పదవులు ఇచ్చి జీతాలు చెల్లిస్తుంది, కానీ ఆ కార్పొరేషన్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా బడ్జెట్ పెట్టకపోవడం సిగ్గుచేటని, ఆ పార్టీ రాజకీయ నిరుద్యోగ నాయకులపైన ఉన్న చిత్తశుద్ధి తెలంగాణ నిరుద్యోగులపైన లేదని ప్రశ్నించారు. ఇవన్నీ కూడా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని చూడలేక మొన్నటి పార్లమెంటులో 8 సీట్లు గెలవడం, భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ 2028లో ప్రభుత్వం ఏర్పడుతుంది, ఖచ్చితంగా ప్రజలు ఎక్కడ చెప్తే అక్కడ చెప్పుకుంటున్నారని అసెంబ్లీలో ఏకపక్షాన నిర్ణయం తీసుకొని వాళ్ళు దాని డిసిషన్ తీసుకున్నాం. మేము దానికి ఎండగట్టినాం కాంగ్రెస్కు. వాళ్ళకు గత 10 సంవత్సరాల్లో 9 లక్షల కోట్ల అభివృద్ధి, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్కు 300 కోట్లు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు.
బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ అమలుపై అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఉద్యోగ నియామకాల ప్రక్రియలో కూడా మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్ అమలు చేసేందుకు చర్యలు చేపడతామని, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం చేసిన కృషి మరియు వారిచ్చిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో మాదిగలకు సముచిత స్థానం కల్పించి న్యాయం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసి దాన్ని 100% అమలు చేయడానికి ఒక రోడ్ మ్యాప్ తయారు చేయాలని, దశాబ్దాల సమస్యలకు ఒక రూపు తీసుకొచ్చి పరిపూర్ణం చేయాలన్నారు. అదే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మందుల సామెల్, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాదిగ సామాజిక వర్గానికి చెందిన మేధావులు పాల్గొన్నారు. రిజర్వేషన్స్ అనే సమస్యకు ఒక సానుకూలమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి న్యాయమైనటువంటి తీర్పు రావడం మనమందరం హర్షించదగ్గ విషయం. అయితే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం 3 అంశాలు ప్రస్తావించి నేను ముగిస్తా. ముందుగా తీర్పు వెలువడక ముందు, ఎందుకంటే మనము అందరం మాట్లాడినప్పుడు కూడా ఒక అంశము ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి గురించి కొంచెం డిస్కషన్ జరిగింది కాబట్టి ఆ విషయాన్ని మీ ముందు తెలుసుకున్నాం. అయితే ఈ తీర్పు రాకముందు ముఖ్యమంత్రి గారు పూర్తిగా మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో అందరినీ పిలిచి మాట్లాడి అడ్వకేట్ జనరల్ గారి యొక్క టైం తీసుకొని డిస్కషన్ చేయడమే కాకుండా ధరణి పెండింగ్ దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై శనివారం హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ధరణి సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా రూపొందించిన నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లు 2024పై ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు సీసీఎల్ఏ వెబ్సైట్ ద్వారా అవకాశం కల్పించడం జరిగిందని వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఈ నెల 2వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ ముసాయిదా బిల్లుపై ఎవరైనా సరే తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయవచ్చన్నారు. సలహాలు, సూచనలను ఈమెయిల్ ద్వారా తెలపవచ్చని సూచించారు. పోస్టు ద్వారా కూడా ల్యాండ్ లీగల్ సెల్, సీసీఎల్ఏ కార్యాలయం, నాంపల్లి స్టేషన్ రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, అబిట్స్, హైదరాబాద్ 500001 చిరునామాకు పంపించవచ్చని తెలిపారు. అనంతరం ఆయా మండలాల తహసీల్దార్లకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించాలని, సీసీఎల్ఏ కమిషనర్ సూచనల మేరకు వీలైనంత త్వరగా పెండెన్సీ పూర్తి చేయాలని సూచించారు. కాగా ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పిస్తున్న అర్జీలను ఆయా శాఖలకు బదిలీ చేయడం జరుగుతుందని, వీటిని అత్యంత ప్రాధాన్యతతో సత్వర పరిష్కారం జరిగేలా చూడాలని కలెక్టర్ తహసీల్దార్లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ ఆర్మూర్ ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, సంబంధిత అధికారులు, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. మహిళా శక్తి కార్యక్రమాలపై పచ్చదనం, స్వచ్ఛదనం కార్యక్రమాలపై కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులకు అవగాహన కల్పించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ జిల్లా సమైక్య సమావేశానికి విచ్చేసి మహిళా శక్తి కార్యక్రమాలపై, స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ప్రతి మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి కావాలని తెలిపారు. అలాగే స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంలో ప్రతి మహిళ సంఘ సభ్యురాలు 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ సురేందర్, డిపిఓ శ్రీనివాస్, అదనపు డిఆర్డీఓ మురళీకృష్ణ, వెటర్నరీ డాక్టర్, డిపిఎంలు రవీంద్రరావు, సుధాకర్, రమేష్ బాబు, వకుల, ఏపీఎంలు, జిల్లా సమైక్య అధ్యక్షులు రాజమణి, మండల సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు. గత 8 నెలల క్రితం ప్రధాని మోదీ నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి ఇప్పటికీ స్పష్టత రాలేదని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి మండిపడ్డారు. లోక్సభ ఎన్నికలకు ముందు నిజామాబాద్లో పర్యటించిన ప్రధాని మోడీ 8 నెలల క్రితం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మరిచారని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి రాజ్యసభలో పేర్కొన్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఎక్కడ నిర్మిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. निजामाबाद में हमारे ज़िले में, आई कंक्लूड विद दिस, आपने हमारे को टर्मरिक बोर्ड दिए,
टर्मरिक बोर्ड दिए, हल्दी का बोर्ड करीबन 8 महीने हुआ मैम, और आज तक उसका कुछ पता नहीं, कुछ निशाना नहीं। एक तरफ टर्मरिक बोर्ड है और दूसरी तरफ है टर्मरिक रिसर्च सेंटर। वही ज़िले में कमरपल्ली में एक जगह हुआ है टर्मरिक रिसर्च सेंटर और एक जगह प्रधानमंत्री 18 ఏళ్లలోపు బాల బాలికలను పనిలోకి తీసుకుంటే యజమానులపై చర్యలు తీసుకుంటామని సిపి కల్మేశ్వర్ తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ ఎక్స్ కార్యక్రమం 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కొనసాగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేష్ సింగనవార్ తెలిపారు. ఈ ఆపరేషన్ ముస్కాన్ ముఖ్య ఉద్దేశం 18 సంవత్సరాల వయసులోపు తప్పిపోయిన, వదిలేయబడిన, కార్మికులుగా ఉన్న బాలబాలికలు ఉన్నట్లయితే అలాంటి వారి సమాచారం సేకరించి వారితో పనిచేయించిన యజమానిపై కేసు నమోదు చేయడం కానీ, లేదా వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి అప్పగించడం కానీ, తల్లిదండ్రులు లేని వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ CWCకి అప్పచెప్పడం జరుగుతుందన్నారు. అలాగే తల్లిదండ్రులు ఉన్న పిల్లల్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచి వారి ఆదేశాల మేరకు వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుందన్నారు. ఈ ఆపరేషన్ ముస్కాన్ ఎక్స్లో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో గల నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో మొత్తం 74 మంది పిల్లలను పట్టుకోవడం జరిగిందని, అలాగే కమిషనరేట్ పరిధిలో 5 FIRలు నమోదు చేయడం జరిగిందన్నారు. ఇందులో నిజామాబాద్ డివిజన్ నందు 4వ పోలీస్ స్టేషన్ నందు ఒకరిపై FIR నమోదు, డిచ్పల్లి పోలీస్ స్టేషన్ నందు ఒకరిపై FIR నమోదు, అలాగే ఆర్మూర్ డివిజన్ నందు బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఒకరిపై FIR నమోదు, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ నందు ఒకరిపై FIR నమోదు చేయడం జరిగిందని, అలాగే బోధన్ డివిజన్ నందు వర్ని పోలీస్ స్టేషన్ నందు ఒకరిపై FIR నమోదు చేశామన్నారు. అలాగే తప్పిపోయిన పిల్లల వివరాలను దర్పణ్ యాప్లో నమోదు చేసి వారి అడ్రస్లను గుర్తించడానికి ప్రయత్నించడం జరిగిందన్నారు. నిర్మల్ భవన్ శాస్త్రీనగర్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అనాథ ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్మల్ భవన్ శాస్త్రీనగర్ అనాథాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ సీనియర్ లీడర్ టి విజయ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అశ్వక్ హుసేన్, జింకలింగం, జావిద్, అశ్వక్, చంద్రగౌడ్, ఖాజా, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది అయిన మాజీ మంత్రి గౌరవనీయులు పూజ్యులు సుదర్శన్ రెడ్డి గారి యొక్క 74వ బర్త్డే సందర్భంగా మరి యొక్క నిర్మల్ భవన్ అనాథాశ్రమంలో మరి పండ్లు పంచడం జరిగింది. 71 సంవత్సరాల తర్వాత శ్రావణ మాసం ఆరంభం ముగింపు సోమవారమే కావడం విశేషంగా ఉందని వేద పండితులు తెలిపారు. అలంకార ప్రయో విష్ణు జలధారః ప్రయో శివ అన్నట్లు అలంకార ప్రియుడు జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తునంతా లయకారకులైన ఆదిదేవుడు, దేవాదిదేవుడైన మహాదేవుని ఆరాధన భక్తి గలవారు సంవత్సరం పొడుగునా కొలుస్తూ ఉంటారు. కానీ శివుడికి శ్రావణ మాసం అంటే చాలా ప్రీతి. ఈ శ్రావణంలో ప్రతిరోజు ప్రతి సోమవారం విశేష అభిషేకాలు, పూజలు చేస్తూ ఉంటారు. ఈ నెల 5వ తేదీ నుండి ఆరంభమయ్యే శ్రావణ మాసం 71 సంవత్సరాల తర్వాత సోమవారం నుండి ప్రారంభమై 2 సెప్టెంబర్ సోమవారం అమావాస్యతో ముగియడం చెప్పరాని యోగం భక్తులకు కలుగుతుందని దుర్కి వెంకట్రావు దీక్షిత్ పంతులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఆగస్టు 5న సోమవారం 1, 2 సెప్టెంబర్ సోమవారం ముగింపు రావడం విశేష యోగమని, 3 సెప్టెంబర్ పొలాల అమావాస్య అని తెలిపారు. 1953వ సంవత్సరంలో ఆగస్టు 10న సోమవారం ఆరంభమై సెప్టెంబర్ 8 సోమవారమే ముగింపు అయిందని, 71 సంవత్సరాల తర్వాత 5 సోమవారాలు వచ్చాయని తెలిపారు. ఈ శ్రావణ మాసం చాలా పవిత్రమైందిగా భారతీయులు భావిస్తారు. ఈ నెలలో లయకారకుడైన శివుణ్ణి, పార్వతీదేవిని ప్రత్యేక పూజలు చేస్తారు. శివ సంబంధిత వ్రతాలు, పూజలు, సంతత ధారాభిషేకాలు, లక్ష పత్రి పూజలు చేస్తూ ఉంటారు. 5వ తేదీ నాటి ప్రజావాణి రద్దు చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. తిరిగి 12న యథాతథంగా నిర్వహిస్తామన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా ఈ నెల 5వ తేదీన రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభమవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ నెల 12వ తేదీ నుండి ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. మాజీ మంత్రి డి శ్రీనివాస్ సేవలు చిరస్మరణీయమని మేయర్ నీతు కిరణ్ కొనియాడారు. ఆయన జ్ఞాపకంగా నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో విగ్రహం ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానించింది.
మాజీ మంత్రి రాజ్యసభ సభ్యులు స్వర్గీయ డి శ్రీనివాస్ అకాల మరణం ఎంతో బాధాకరమని ఈరోజు మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మౌనం పాటించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు చేసిన కృషి, నగర అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. డిఎస్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో ప్రజలకు ఎంతో సేవ చేశారని, నగర అభివృద్ధికి దోహదపడ్డారని, ఆయన గుర్తుగా నగరంలోని కంటేశ్వర్ బైపాస్ చౌరస్తాలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన అభ్యర్థన మేరకు కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యుల మద్దతుతో ఆమోదం పొందినట్లు తెలిపారు. ఈ సమావేశానికి నగర శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు బాసర మండల ప్రజా ప్రతినిధులు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. సుదర్శన్ రెడ్డి రానున్న రోజుల్లో మరిన్ని పదవులు అధిరోహించాలని వారు కోరారు. హైదరాబాద్లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు బాసర మండల ప్రజా ప్రతినిధులు నిర్వహించారు. తాజా మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పెద్దకొండ్రు సుధాకర్ రెడ్డి, మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ డి లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బోధన్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బాల మల్కన యాదవ్, అల్జాపూర్ సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 5 నుంచి 9 వరకు ఏర్గట్ల రైతు వేదికలో నిర్వహించనున్న స్వచ్ఛదనం, పచ్చదనం గురించి గ్రామస్థాయి అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఏర్గట్ల మండల రైతు వేదికలో ఈ నెల 5 నుండి 9 వరకు నిర్వహించబోయే స్వచ్ఛదనం, పచ్చదనం గురించి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి జీపీలో గ్రామస్థాయి అధికారులతో, గ్రామ ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించి శానిటేషన్ పనులు, ఆరోగ్య సర్వే పనులు, మొక్కలు నాటే పనులు నిర్వహించాలని, అందరూ ప్రభుత్వాధికారులు తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీడీఓ వెంకటేశ్వర్లు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఏ రోజు ఏం చేయాలనేది 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఏ రోజు ఏం చేయాలనేది ఆ షెడ్యూల్ ఉంది. దాని ప్రకారంగా మీరు ఏ రోజు ఏం చేయాలో ఆ షెడ్యూల్ ప్రకారంగా మీ అందరూ కూడా గ్రామస్థాయిలో ఎంఆర్పీఎస్ వర్గీకరణతో తమ 30 ఏళ్ల కళ నెరవేరిందని దర్పల్లి ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం ముందు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి మేదరి నారాయణ మాదిగ సంఘ సభ్యులు పాల్గొని పాలాభిషేకం చేశారు. గత 30 సంవత్సరాల నుండి ఉద్యమాలు చేసి ఏబీసీడీ వర్గీకరణ మందకృష్ణ మాదిగ సాధించారన్నారు. గత ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మాదిగ మంత్రి దామోదర రాజనరసింహలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ మన ఎంఆర్పీఎస్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేతరి నారాయణ, మేతరి నర్సయ్య, గుంటిరాజ నర్సయ్య, గుంటిరాములు, జెన్నీబాబు, తెడ్డు శంకర్ తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాల నుంచి మా కొరకు ఏబీసీడీ వర్గీకరణ కొరకు 30 సంవత్సరాల నుంచి చేసిన త్యాగం, ఆ ఎలలేని ఆయన కృషి ఇప్పుడు ఫలించింది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఆయనకు మద్దతుగా ఆదేశాల మేరకు మాకు సపోర్ట్ చేసేది. కాబట్టి మందకృష్ణ మాదిగా మేము జీవితాంతం రుణపడి ఉంటాం ఆయనకు. తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కేంద్రం నిర్వహించిన వాక్ ఫర్ ఇన్నోవేషన్ కార్యక్రమం కామారెడ్డి జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఎడిటర్స్ చాయిస్ 1235 కామారెడ్డి వాక్ ఫర్ ఇన్నోవేషన్. తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కేంద్రం ప్రధాన కార్యక్రమమైన ఇంటింటా ఇన్నోవేటర్ 2024 ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన వాక్ ఫర్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని నిజాం సాగర్ చౌరస్తా నుండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ వరకు జరిగిన ర్యాలీని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ జెండా ఊపి ప్రారంభించారు. గ్రామీణ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆవిష్కర్తను ఇంటింటా ఇన్నోవేటర్కు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కలెక్టర్ కోరారు. తమ అద్భుతమైన ఆలోచనలతో స్థానిక సమస్యలకు ఆవిష్కరణలు తయారు చేసి ఆ సమస్యకు అడ్డుకట్ట వేసిన ప్రతి ఒక్క ఆవిష్కర్తను దరఖాస్తు చేసుకునేందుకు ఆహ్వానిస్తున్నామన్నారు. సవాళ్లను పరిష్కరించే అత్యంత ఆశాజనకమైన పరిష్కారాలు ఆగస్టు 15, 2024న అవార్డులతో గుర్తించబడతాయని తెలిపారు. ఈ సంవత్సరం మరిన్ని ఔత్సాహిక ఆవిష్కర్తలకు సమగ్ర మద్దతు అందించేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సిద్ధంగా ఉందని తెలిపారు.
జిల్లాలోని ప్రజలకు ఆవిష్కరణ సంస్కృతిపై అవగాహన కల్పించేందుకు చేసిన ఈ కార్యక్రమం నూతన ఆవిష్కరణల సంస్కృతి గురించి గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు గ్రామీణ ఆవిష్కర్తలు మరియు ప్రజలకు సాధికారత కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. వాక్ ఫర్ ఇన్నోవేషన్ చొరవ గ్రామీణ స్థాయిలో ఆవిష్కరణల స్ఫూర్తిని రేకెత్తించడంతో పాటు తెలివైన ఆలోచనలతో ప్రతిభావంతులను గుర్తించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ కేంద్రం యొక్క జిల్లా ఇన్నోవేషన్ కోఆర్డినేటర్లు సంబంధిత జిల్లాల్లో కామారెడ్డి జిల్లా నిర్దేశించిన ప్రాంతాలు మార్గాల ద్వారా ఇంటరాక్టివ్ వాక్లతో ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్డీఓ రంగనాథ్, డిపిఓ శ్రీనివాసరావు, విద్యాశాఖ అధికారి రాజు, ఎంఆర్ఓ జనార్దన్, మున్సిపల్ కమిషనర్ సుజాత, డిడబ్ల్యూఓ భావయ్య, డిఎస్ఓ సిద్దిరాం రెడ్డి, ఈడీఎం ప్రవీణ్, టీసీఐసీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గగన్ మరియు గవర్నమెంట్ డిగ్రీ మరియు ఆర్కే డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్లు, సర్జన్ పోస్టుల ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ బివి నాగమోహన్ రావు తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు 8, అసోసియేట్ ప్రొఫెసర్ 9, అసిస్టెంట్ ప్రొఫెసర్ 14, ట్యూటర్ 3, జూనియర్ రెసిడెంట్ 18, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 10 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయడానికి అనుమతి ఇచ్చిందని, పోస్టుల దరఖాస్తుల స్వీకరణ 6 నుంచి 12వ తేదీ వరకు దరఖాస్తులను ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్ కార్యాలయంలో స్వీకరించబడతాయని ప్రిన్సిపల్ డాక్టర్ నాగమోహన్ రావు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 13వ తేదీన 11 గంటలకు ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. ఈ పోస్టుల సెలక్షన్ కోసం వాకిన్ ఇంటర్వ్యూ తేదీ 14 నాడు సమయం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్ కార్యాలయంలో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాల కోసం ఈ కళాశాల వెబ్సైట్ www.gmcnizamabad.org సంప్రదించాలన్నారు. బాన్స్వాడ మున్సిపాలిటీలో స్వచ్ఛదనం పచ్చదనంపై మెప్మా మున్సిపల్ ప్రత్యేక వార్డు అధికారులతో సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపాలిటీలో స్వచ్ఛదనం పచ్చదనంపై మెప్మా మున్సిపల్ ప్రత్యేక వార్డు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం 5 రోజుల పాటు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రతిరోజు పట్టణంలో వార్డుల్లో స్థానిక యువకులతో మహిళా సంఘాల ప్రజా ప్రతినిధులు సహకారంతో విజయవంతం చేయాలని కోరారు. వాళ్ళు ఏమైనా కార్యక్రమాలు ఉంటే వాయిదా వేసుకొని ఉదయం పూట మీ వెంట సహకరిస్తారు. కాబట్టి ఇవన్నీ చేయడానికి మనము ముఖ్యంగా మన కౌన్సిలర్స్ అందరూ కూడా ఈ కుక్కల బెడద ఎక్కువ ఉన్నదని చెప్పేసి కూడా మనకు చాలాసార్లు చెప్పారు. ఇదే కాకుండా ప్రజలతో కూడా మనకు ఎన్నో ఫోన్లు కానీ దరఖాస్తు కానీ కూడా వచ్చాయి. కాబట్టి హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశానుసారం మనము కుక్కల్ని చంపడానికి లేదు, పట్టేయడానికి ఉన్నది. కాబట్టి ఇంతకుముందు మనం 250 రూపాయలకు ఒక కుక్క పడుతున్నాం. మరియు ఇచ్చిన కార్యక్రమాలు మీ అందరికీ కూడా. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని బీఎడ్ 4వ సెమిస్టర్ రెగ్యులర్ 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు ఆగస్టు 13 నుండి ప్రారంభించనున్నామని ఆచార్య ఎం అరుణ తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని బీఎడ్ 4వ సెమిస్టర్ రెగ్యులర్ 1, 2, 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు ఆగస్టు 13 నుండి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య ఎం అరుణ తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ను పరిశీలించాలని కంట్రోలర్ పేర్కొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో గల రైతు వేదికలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంపై అవగాహన కల్పించారు. దర్పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో కార్యదర్శులకు, ప్రత్యేక అధికారులకు, అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, వ్యవసాయ అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు ఇలా ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ఈ కార్యక్రమంపై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమం తమ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని తొలగించి అక్కడ మొక్కలు లేకపోతే మొక్కలు నాటించాలని నిర్వహిస్తున్నారు. దోమలతో మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వస్తాయి కాబట్టి జ్వరం రాకముందే జాగ్రత్త పడాలని, అందుకనే ప్రతి ఒక్కరు సహకారం ఉండాలని ఆయన అన్నారు. ఉపాధి హామీ ఏపీఎం వినోద మాట్లాడుతూ హరితహారం కింద మొక్కల్ని నాటాము. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి చూసి ఒకవేళ మొక్కలు చనిపోతే వాటి స్థానంలో వేరే మొక్కలు నాటి, పిచ్చి మొక్కలు పెరిగితే వాటిని తొలగించి పచ్చదనం ఏర్పాటు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ బాలకృష్ణ, ఐకేపీ, ఏపీఎం. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను నెరవేర్చాలని రైతు కూలీలు డిమాండ్ చేశారు.
ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భారత రైతు కూలీ సంఘం నాయకులు అరవింద్, ఐఎఫ్టీయూ నాయకులు సుధాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను నెరవేర్చాలని, కేవలం విద్యుత్తు ఉచిత బస్సుతోనే కాలయాపన చేస్తుందని, జీరో విద్యుత్ బిల్లు సైతం అర్హులైన వారికి రాకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 6 గ్యారంటీ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారత రైతు కూలీ సంఘం నాయకులు, మహిళా నాయకులు తదితరులున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని కుర్రు రాష్ట్ర అధ్యక్షుడు కోనేరు సాయి కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలోని ఎరుకల గిరిజనులు గత 7 దశాబ్దాలకు పైగా ఎరుకల గిరిజనుల తెగలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు గిరిజన ఫలాలు పొందడంలో విద్యా, ఉద్యోగ, సంక్షేమ రంగాల్లో ఎలాంటి అభివృద్ధి లేక వెనుకబడ్డారు. ఎందుకంటే ఎస్టీ వర్గీకరణ లేకపోవడం ఎలాంటి ప్రయోజనం పొందలేదని ఎరుకల గిరిజనుల రాష్ట్ర అధ్యక్షుడు కోనేరు సాయి కుమార్ పేర్కొన్నారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను స్వాగతిస్తూ ఎస్సీలకు తక్షణమే విద్యా ఉద్యోగాలు కల్పిస్తానని, దాంతోపాటు ఎస్టీలకు కూడా విద్యా ఉద్యోగాల్లో తక్షణం వర్గీకరణ అమల్లోకి తీసుకురావాలని ఈరోజు జరిగిన TYGH IPSS రాష్ట్ర కమిటీ తీర్మానించిందని విజ్ఞప్తి చేశారు. కాలంగా ఈ యొక్క హరిజన గిరిజన ఏదైతే వర్గీకరణ లేకుండా రిజర్వేషన్ కొనసాగిస్తున్నారో అది పద్ధతి కాదు, వర్గీకరణ చేయాలి అని ఈరోజు సూచించడం, చరిత్రాత్మకమైనటువంటి తీర్పునివ్వడం పట్ల తెలంగాణ ఎరుకల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి TYGH IPSS రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు రాష్ట్ర కమిటీ సమావేశం జరిగిన తర్వాత ఓ తీర్మానం చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము ఆహ్వానిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. ఇది మా ఎరుకల గిరిజనులకు చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే 7 దశాబ్దాలుగా మేము ఎరుకల గిరిజనులము గిరిజన తెగల్లో ఉండి కూడా సంక్షేమ ఫలాలు, అభివృద్ధి, తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ఎరుకల గిరిజనులు వెనుకబడిపోయారు. కారణం ఏమిటి అని అంటే కొన్ని వర్గాలకు కొందరికి మాత్రమే గిరిజన తెగ ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అందుతూ ఉన్నాయి. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపైన నిర్మించిన ధ్యాన మందిరంలో ఆదివారం ఆనంద ఆదివారం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని PSSM జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నవనాథ సిద్ధుల గుట్టపై ఆదివారం ఉదయం ఆనంద ఆదివార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా అమావాస్య సందర్భంగా అమావాస్య అఖండ ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. జ్ఞానదాతగా హిమాలయ తపస్వి శ్రీ సిద్ధయోగి గారు జ్ఞానదాతగా విచ్చేయుచున్నారు. కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ కూడా ఉదయం 10 గంటల వరకు సిద్ధేశ్వర పిరమిడ్కు చేరుకొని మరి హిమాలయ తపస్వి గారిచే అమావాస్య అఖండ ధ్యానంలో పాల్గొని ఆర్మూర్ పట్టణంలోని 31వ వార్డులో సమస్యలు పరిష్కరించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ 31వ వార్డు జెండా గల్లీలో జెండా ఆలయం వద్దకు ఉన్న వాటర్ ట్యాంక్ నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి వాటర్ ట్యాంక్ను తొలగించాలని, అదేవిధంగా కాలనీలో కోతులు, కుక్కల బెడద విపరీతంగా ఉందని వాటిపై దృష్టి సారించాలని కోరారు. డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడంతో మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తుందని, కాలనీలో పలుచోట్ల వాటర్ లీకేజీలు ఉన్నాయని, సమస్యలన్నింటినీ పై అధికారులు స్పందించి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 31వ వార్డు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సుమన్, కాంగ్రెస్ కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. విన్నపించడం జరిగింది. అదేవిధంగా చైర్పర్సన్ గారికి కూడా విన్నవించడం జరిగింది. ఈ ట్యాంకును తొందరలో శిథిలావస్థ చేరిన ట్యాంకును ఏదో విధంగా పరిష్కారం చూపగలరు. అదేవిధంగా కుక్కలు, కోతుల బెద బాగా తీవ్రతరంగా ఉంది. కావున కమిషనర్ గారు కానీ, చైర్పర్సన్ గారు కానీ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సమస్యలు పరిష్కరించగలరు. అదేవిధంగా పారిశుద్ధ్య సమస్య బాగా తీవ్రతరంగా ఉంది. వచ్చే వారం జెండా వారోత్సవాలు జరుగుతున్నాయి. సో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్మూర్ మండల ప్రత్యేకాధికారి DCO శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై ప్రత్యేక అధికారి శ్రీనివాస్ మండల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందని, గ్రామ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులను కలుపుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాయిరాం, ఎంఈఓ రాజగంగారాం, ఏఓ హరికృష్ణ, మండల పశు వైద్యాధికారి ప్రభాకర్, PRAE నితీష్, IKP APM గంగారాం, EGS APO సురేష్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. దాంట్లో భాగంగా
స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం. ఆ కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. తేదీ 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు 5 రోజులు గ్రామ స్థాయిలో ప్రజల యొక్క పార్టిసిపేషన్తో, ప్రజాప్రతినిధుల యొక్క పార్టిసిపేషన్తో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలు అనేది నిర్వహిస్తాము. మొదటి రోజు 5వ తారీఖు నాడు ర్యాలీలు గ్రామంలో ఇజ్రాయెల్ దురహంకార దాడులకు నిరసనగా వామపక్షాలు నగరంలో నిరసన చేపట్టారు. ఇజ్రాయెల్ దురహంకార దాడులను నిరసిస్తూ శనివారం నిజామాబాద్ నగరంలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ధర్నా చౌక్లో ఇజ్రాయెల్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇజ్రాయెల్ అనేది తన ఆధిపత్యం అంటే పసిపిల్లలను కూడా, యువకుల్ని, స్త్రీలను అందరిని కూడా హత్య చేసే దానిలో ఉంది. వీళ్ళు ఇలా అమెరికా వీళ్ళగా హంతకులుగా ప్రోత్సహిస్తుంది. దీన్ని అందరము ఖండించవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, గ్యారంటీలను సంపూర్ణంగా వెంటనే అమలు చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులందరికీ ఆంక్షలు లేకుండా 416 రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నూతన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి పాలన కొనసాగిస్తుందని, బీడీ కార్మికులకు జీవన భృతి పెంచి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు జీవన భృతి పెంచలేదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని, బీడీ కార్మికులందరికీ 4016 రూపాయల జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని ఎడల మహిళలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ నాయకులు, బీడీ కార్మికులు తదితరులు ఉన్నారు. పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆగస్టు 1 నుంచి 8 తారీఖు వరకు మండల కేంద్రాల్లో, డివిజన్ కేంద్రాల్లో, 8 తారీఖు నాడు జిల్లా కేంద్రంలో ప్రదర్శనలు, ధర్నాలు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలిపించింది. అందులో భాగంగానే లయన్స్ క్లబ్లు ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ పి లక్ష్మి తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ సందీప్ గార్డెన్స్లో శుక్రవారం రాత్రి అట్టహాసంగా జరిగింది. క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అబ్బాయి లింబాద్రి, చెన్న రవీంద్రనాథ్ గుప్తా, కోశాధికారి పి రాఘవేంద్ర బాబుతో పాటు మిగతా కార్యవర్గం చేత లయన్స్ జిల్లా ఏరియా కోఆర్డినేటర్ డి యాదగిరి ప్రమాణ స్వీకారం చేయించారు. అదేవిధంగా నూతనంగా లయన్స్ క్లబ్లో చేరిన 10 మంది సభ్యులచే లయన్స్ జిల్లా జాయింట్ క్యాబినెట్ సెక్రటరీ పి లక్ష్మీనారాయణ ప్రమాణం చేయించి వారికి లయన్స్ పెన్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ పి లక్ష్మి మాట్లాడుతూ కరోనాతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో లయన్స్ క్లబ్ చేసిన సేవలు అసామాన్యమైనవన్నారు. లయన్స్ పూర్వ గవర్నర్లు డి పెంటయ్య, పి బసవేశ్వరరావు, వీరేశం, రీజియన్ చైర్మన్ అనిల్ పటేల్, రీజియన్ కార్యదర్శి ద్వారకాదాస్ అగర్వాల్, జోన్ చైర్మన్ జిల్కర్ విజయానంద్, గ్యాట్ కోఆర్డినేటర్ నరసింహరాజు, ప్రోగ్రాం చైర్మన్ కరిపే రవీందర్, కో చైర్మన్ బి గురుప్రసాద్, పూర్వ కార్యదర్శి చింతల గంగాదాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేంజ్ అనేది కావాలంటే ఇమీడియట్గా మనం గత చెడు విషయాలు కానీ, చెడు హ్యాబిట్స్ కానీ, అదేవిధంగా చెడు ఏదైతే ఉందో అవన్నీ జ్ఞాపకాలు కానీ, నెగటివ్ ఆలోచన కానీ, మైండ్ సెట్ కానీ మనం మార్చుకోవడానికి చేంజ్ అనేది చాలా ముఖ్యమంట. జీవితంలో చాలా బాగుపడాలి. మరి ముఖ్యమైనది చేంజ్ కావాలంటే ఇమీడియట్గా చేంజ్ కావాలంటే, ఏదైనా చేంజ్ కావాలంటే ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ఉంటుంది, ఒక కార్యక్రమం ఉంటుంది. మరి ఆ కార్యక్రమం మనం చేసినప్పుడే మనలోని ఆ చేంజ్ ఏవైతే చెడు విషయాలు ఉన్నాయో, చెడు ఆలోచన ఉన్నాయో, చెడు ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ మారిపోతా ఉంటాయి. జీవితంలో ఇది బాగుపడతామనే ఆలోచన. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మీరందరూ చూస్తూ ఉంటారు. సునీత, ఉపాధి హామీ ఏపీఎం వినోద, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం అంగసాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సిడిపిఓ స్వర్ణలత ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.
ప్రతి సంవత్సరం ఆగస్టు నెల మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని భీమ్గల్ సిడిపిఓ స్వర్ణలత తెలిపారు. తల్లిపాలు బిడ్డ జన్మించిన 1 గంటలోపు వచ్చే పాలను ముర్రుపాలు అంటారని, ఆ పాలను తల్లి తప్పనిసరిగా బిడ్డకు అందించాలని తెలిపారు. ఈ పాలు బిడ్డకు ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి పిల్లలకు వస్తుందని తల్లులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 6వ నెల నిండిన పిల్లలకు అనుబంధంగా ఆహారం అందించాలని తల్లులకు తెలియజేయడం జరిగింది. బిడ్డకు 7వ నెల నుండి 2 సంవత్సరాల వరకు అనుబంధంగా ఆహారంతో పాటు తల్లిపాలు కొనసాగించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ గంగహంస, సెక్టర్ లీడర్ బి స్వరూప, అంగన్వాడీ టీచర్లు మంజుల, సునంద, కె స్వరూప, ఆశా వర్కర్లు, పిల్లల తల్లులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో ఉన్న బస్టాండ్ను 1998వ సంవత్సరంలో నిర్మించారు. ఈ బస్టాండ్లో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడపల్లి బస్టాండ్లో ప్రస్తుతం కనీస సౌకర్యాలు కరువైనందున గత 5 సంవత్సరాలకు పైగా ఆర్టీసీ బస్సులు బస్టాండ్లోకి రాకపోవడంతో విద్యార్థులకు, ప్రయాణికులకు, గ్రామస్తులకు అనేక ఇబ్బందులు తలెత్తడంతో గత 2 సంవత్సరాల క్రితం జానకంపేట్ సహకార సంఘం చైర్మన్ మిద్దె నరేందర్ ఆధ్వర్యంలో అప్పటి ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్తో పాటు నిజామాబాద్ ఆర్ఎంలకు మెమోరాండం ఇవ్వడంతో బస్టాండ్లోకి బస్సులు రావడంతో పాటు కనీస సౌకర్యాలు కల్పించారు. కానీ అధికారులు బస్టాండ్పై దృష్టి సహకరించకపోవడంతో నేడు బస్టాండ్ పూర్తిగా గుంతలమయంగా మారి కనీస సౌకర్యాలు లేకుండా పోయాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ సందర్భంగా సహకార సంఘ అధ్యక్షులు మిద్దె నరేందర్ మాట్లాడుతూ బస్టాండ్లో కనీస సౌకర్యాలైన మంచినీటి సౌకర్యంతో పాటు నిర్మించాలని, అలాగే గుంతలను పూడ్చివేసి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులను కోరారు. మాజీ ఎంపీటీసీ జక్కం బాలలింగం, సహకార సంఘం డైరెక్టర్ గద్ద సాయిలు, గ్రామ పెద్దలు బండారు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1988 సంవత్సరంలో అక్టోబర్ నెలలో బస్టాండ్ని నిర్మించడం జరిగింది. ఈ బస్టాండు చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంది. దాదాపు ఈ బస్టాండ్లో 4 ప్లాట్ఫారంలతోని రోజు 62 బస్సులు వచ్చిపోయేటువంటి పరిస్థితి. 800 మంది ప్రయాణికులు వస్తుంటారు, పోతుంటారు. ఇలాంటి బస్టాండ్ని ఇన్ని సంవత్సరాలుగా వాడుతున్నప్పటికీ ఈ మధ్యలో ఆర్టీసీ అధికారులు దీన్ని బస్టాండ్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పనిలో లేకుండా ఉండిపోయింది. దీన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము జానకంపేట గ్రామం తరఫున, సొసైటీ తరఫున, గ్రామ పెద్దల తరఫున మేము తమ వ్యవసాయ క్షేత్రంలో నెలకొన్న చిన్నపాటి సమస్యను పరిష్కరించాలని కోరితే తీరా ఆ సమస్యను మరింత జటిలం చేసినందుకు యత్నించిన పోలీస్ అధికారిపై రైతులు సిపికి ఫిర్యాదు చేసిన ఘటన ఇది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వేల్పూర్ మండలంలోని కోమన్పల్లి గ్రామానికి చెందిన పుప్పాల రాజన్న, కలిగోడ లక్ష్మి చుట్టుపక్కల ఉన్న అందరి పొలాలకు సంబంధించిన నీరు ఆర్ఎన్బి కాలువ ద్వారా ప్రవహిస్తుంది. ఇటీవల ఆర్ఎన్బి అధికారులు రోడ్డు వేయడంతో ఆ కాలువ పూడుకుపోయింది. అందరూ ఆ కాలువను మరమ్మతు చేసి పంట సాగు చేసుకుంటున్నారు. పుప్పాల రాజన్న ఇప్పట్లాగే కాలువ తీసే ప్రయత్నం చేయగా పక్కనే ఉన్న కలిగోడ లక్ష్మి రాజన్న కుమారుడు రాజేశ్వర్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానిక ఎస్ఐ ఇద్దరూ కలిసి మాట్లాడి పరిష్కరించుకోనని చెప్పినా వినకుండా రాజేశ్వర్పై కేసు నమోదు చేయాలని, మేం ఆత్మహత్య చేసుకుంటామని ఎస్ఐ దగ్గర ఇరువురు ఆందోళనకు దిగారు. కానీ ఎస్ఐ వినయ్ కుమార్ అన్యాయం చేయడమే కాక లక్ష్మికి వత్తాసు పలుకుతున్నాడని ఆరోపిస్తూ సిపి కల్మేశ్వర్కు రాజన్న కుమారుడు పుప్పాల రాజేశ్వర్ ఫిర్యాదు చేశారు. వెంటనే తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని, లక్ష్మిపై ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్ఐ సమస్యను పరిష్కరించడం పోయి మరింత జటిలం చేస్తున్నాడని వారు ఆరోపించారు. గారు ఏ రోజు అయితే కేసు బుక్ అయిందో ఆ రోజు తెల్లారచ్చి విజిట్ చేస్తా అన్నాడు. వచ్చి చూసిర్రు. మీరైతే ఆ కందకం ఎవరు తీసిరో దాన్ని యథావిధిగా మీరు వేయర్రు, నేను వచ్చి దాన్ని పరిష్కరించి నేనే తీపిస్తా అన్నాడు. 20 రోజుల నుంచి ఒక రైతు బిడ్డని సహనాన్ని పరీక్షించి ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. తిండి తినక ఏమి తినక అనారోగ్యానికి గురవుతుర్రు. ఇటు వీలు చేస్తామంటారు, అటు ఆమెనేమో మీరు మాత్రం వాళ్ళకి సపోర్ట్ గిట్లా వాళ్ళకు న్యాయం గిట్లా చేసినట్లయితే నేను మందు డబ్బాతో మీ పేరు మీద అనిపోతాను ఆమె ధమ్కి ఇస్తుంది. ఇటు వీలు అనిపోతా అంటారు. దీనికి మాత్రం శాశ్వత పరిష్కారం చేయాలని 100 ఏళ్లు బతికి ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఇంటి పనులు చక్కబెడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు రాపెల్లి నరసమ్మ. ఆమె జన్మదినం సందర్భంగా కుమారులు, బాల్యమిత్రులు సన్మానించి ఆమె ఆశీస్సులు పొందారు. శతమానం భవతి అనే నినాదాన్ని నిరూపిస్తూ రాపెల్లి నరసమ్మ 100 వసంతాలు ఆయురారోగ్యాలతో జీవిస్తున్న ఆవిడకు పలువురు సన్మానించి ఆశీస్సులు పొందారు. రాపెల్లి గురుచరణం మాతృమూర్తి అయిన నరసమ్మకు 5గురు సంతానం, 3 కుమారులు, 2 కుమార్తెలు. వారి పిల్లపాపలందరినీ చూసి సంతోషిస్తూ 100 సంవత్సరాలు సమీపిస్తున్నా నేటి వరకు ఆమె పనులు ఆమెనే స్వయంగా చేసుకుంటూ ఇంటి పనులు కూడా చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
అట్టి మాతృమూర్తికి గురుచరణం బాల్యమిత్రులు కె భాగేందర్ రిటైర్డ్ ప్రిన్సిపల్, డాక్టర్ వి రాజేష్ రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్, ఆర్ భాస్కర్ రాజు ఎక్స్ ఎంపీపీ, డాక్టర్ బిల్లా సాయిబాబా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉపాధ్యక్షులు, ఈ శివలింగం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పి సుధాకర్ పాల్గొని ఆమె ఆశీస్సులు పొందారు. గురుచరణం గారు మరియు వారి యొక్క మాతృదేవైనటువంటి మా రాపెల్లి నర్సుబాయి గారికి మరి ఈరోజు మేము సన్మానించడం జరిగింది. ఎందుకంటే ఆమె 100 సంవత్సరాలు అయిన జీవించి ఆమె పోయిన 2 నెలల వరకు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండి అటు ఇటు తిరిగి ఇల్లు ఊడ్చిన వ్యక్తి ఒక 2 నెలల నుంచే కొద్దిగా నడవడం అనేది బంద్ అయింది. మరి ఆమె అంత ఆరోగ్యంగా ఉన్నదంటే ఆమెది ఒకటి సీక్రెట్ ఏంటంటే ఆమెకు గతంలో 30-40 ఏళ్ళ కింద మరి ఒక అల్సర్ అనే ఒక భయంతో ఆమె కారం తినకుండా ఓన్లీ ఉప్పుతోటే. మరికొన్ని మండలాల వార్తలు. కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల కామారెడ్డి మర్కల్లో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సిహెచ్బి ఆర్ఆర్ వరప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ టి నాగరాణి హాజరయ్యారు. వీధి దీపాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామస్తులు ఏకంగా గ్రామ పంచాయతీ ఆవరణలోనే నిరాహార దీక్షకు కూర్చున్నారు. రాత్రి వేళల్లో లైట్లు లేక చీకట్లో గ్రామస్తులు పలుమార్లు పాము కాట్లకు గురయ్యారని, ఈ సమస్యపై గ్రామ పంచాయతీ సెక్రటరీకి మండల అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో రిలే నిరాహార దీక్షకు దిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆగస్టు నెల తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సీతారాం నగర్ సెక్టార్లో వడ్డర కాలనీ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ బిఎల్ విజయలక్ష్మి, ఏఎన్ఎం పుష్పలత, అంగన్వాడీ టీచర్ రమ, శ్రవంతి, జమున, సులోచన, సుమతి, సుజాత పాల్గొన్నారు. ఇందులో భాగంగా తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతను మరియు లాభ నష్టాలను తెలియజేశారు. సాలూరా మండల్ సాలూరా క్యాంపు గ్రామంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సాలూరా మండలంలో ఎంఆర్పీఎస్ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంచుతూ సంబరాలు నిర్వహించారు. పోరాటానికి గాను ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాము. ఎంతో ఇప్పుడు మా మాదిగ జాతికి న్యాయం చేసిందని చెప్పి అందరం కూడా చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నాము. దీనికి 30 సంవత్సరాల్లో నాయకత్వంలో మందకృష్ణ మాదిగ గారి యొక్క పోరాటాన్ని మేమందరం కూడా వెనుకుండి నడిపించి ఆయనను ఎంతో ముందుకు చేయించి పోరాటం కోసం ఆహార నిశలు కృషి చేసినట్టు. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో బోధన ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తున్నామన్నది కానీ రైతులు అయోమయంలో ఉన్నారని, ప్రభుత్వం రాని రైతులందరికీ రుణమాఫీ అయ్యే విధంగా చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల గంగాధర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కానీ బ్యాంక్ అధికారులు కానీ రైతులకు రుణమాఫీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాగన్న, పడాల శంకర్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం పార్వతీ రాజేశ్వర్, షేక్ నసీర్, కాషా రవి, సిద్ధ పోషెట్టి, గోపాల్, సుదర్శన్, హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. రైతులు బాధపడుతున్నారు. ఏంటంటే కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు. అలా ఏ కొంచెం బ్యాంకు మేనేజర్ పొరపాట్ల మరి ఏ పొరపాట్ల కానీ ప్రతి ఒక్క రైతు బాధపడుతున్నారు. కాబట్టి అభిసుగా తక్షణమే మళ్ళీ ఎంట తీసుకొని ఆ నిర్ణయం దాన్ని ఏ పొరపాటు జరిగినాయి, ఎట్లా జరిగిందని సరిచేసి ఆ లక్షగా వచ్చినట్టు ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. అది కాకుండా ప్రతి ఒక్కటి సుగా ఇప్పుడు గృహలక్ష్యం సుగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చి భూమి స్థలం ఉన్న వారికి లోన్ ఇవ్వాలి. మరి అదేవిధంగా రేషన్ కార్డు లేని వారికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ల బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ సెక్రటరీ శాంతికుమారి. మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి పోలీసుల గౌరవ వందనం సమర్పణ, పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్. సీఎం రేవంత్ ప్రభుత్వ అసెంబ్లీ సమావేశాలు బుల్డోజ్ సమావేశాన్ని తలపించాయి.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్న ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కోవా లక్ష్మి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. మాజీ మంత్రి సీనియర్ రాజకీయ నేత డి శ్రీనివాస్ సేవలు చిరస్మరణీయం. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో డిఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేసినట్లు మేయర్ నీతూ కిరణ్ ప్రకటన. ధరణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి. హైదరాబాద్లోని సీసీఎల్ఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిఠల్. ప్రతి మహిళ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి చెందాలి. కామారెడ్డిలో అధికారులతో స్వచ్ఛదనం పచ్చదనంపై అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. ఎంఆర్పీఎస్ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం. జిల్లాలో 2వ రోజు సంబరాలు నిర్వహించిన ఎంఆర్పీఎస్ నాయకులు. పీఎం మోడీ శంకుస్థాపన చేసి 8 నెలలు గడిచినా నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయలేరేమి? న్యూఢిల్లీలో రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖాధికారితో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.